ఈరోజు కంది పొడి చేస్తున్నాము. ఇదిగోండి కందిపప్పు ఎర్రగా వేయించుకోవాలి. ఆయిల్ వేయకుండా వేయించుకుంటే మనకి నిలవ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలా కరకర సౌండ్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. తర్వాత మిగిలిన వేయించుకోవాలి. ఇదిగోండి శనగపప్పు, సరిపడిన శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరిని పల్లీలు ఆప్షన్. మన ఇంట్లో ఎవరికి దగ్గులు జలుబులు లేకపోతే వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఉంటే వదిలేయండి, లేకపోతేనే వేసుకోండి. ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకొని ఎర్రగా వేగిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎర్రగా వేగాలి. ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఇవి కూడా ఇలా చేత్తో చిదిపితే విరిగిపోయినట్టుగా మనం వేయించుకోవాలి. మాడకుండా నీట్గా డ్రై ఫ్రై చేసుకోండి. ఇలాగ వేగిన తర్వాత చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. అది ఆకులు వేయించాం కదా, ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని చింతపండు కూడా వేసుకోవాలి. ఇదిగోండి కందిపప్పు ఎర్రగా వేగిన తర్వాత నూనె లేకుండా వేయించుకోవాలి. నూనె లేకుండా వేయించుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని పోపు దినుసులు. ఇదిగోండి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, గ్రౌండ్ నట్స్, ఎండుమిర్చి, ఇవన్నీ ఇదిగోండి చింతపండు, ఉప్పు కళ్ళు కూడా సరిపడినంత వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ ఇలా వేసుకోవాలి. ఉప్పు కళ్ళు కూడా సరిపడినంత ఇదిగోండి కందిపొడి మిక్సీ చేసుకున్నాను. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఈ కందిపొడి వేసుకొని మొదటి తింటే ఆ టేస్ట్ వేరు. హోటల్ స్టైల్లో బాగుంటుంది. కందిపప్పులో ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉంటాయి. పిల్లలకి మొదటి పెడితే బాగుంటుంది. అందరికీ ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా వెరైటీ పొళ్ళు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.